వనం శ్రీరాములు, వల్లభాపురం, కాంగ్రెస్ పార్టీ నుండి నేను 1978 నుంచి ఫస్ట్ నేను ఓటు వేసుకోవటం జరిగింది. అప్పుడు జిఎస్ రెడ్డి హుజూర్ నగర్ పోటీ చేసిండు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాను, చేస్తా కూడా. ఇంకా కూడా నా జీవితం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటూ పనిచేస్తాను. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన ఓన్లీ వాళ్ళ ముఖ్య కార్యకర్తలకు తప్ప ఎవరికి కూడా ఎటువంటి లబ్ధి పొందలేదు. వాళ్ళ కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందిరు తప్ప వాళ్ళన్ని విధాలు వాళ్ళే లబ్ధి పొందారు, వాళ్ళ కార్యకర్తలే. మా వాళ్లకు ఏ ఒక్కటి కూడా లోన్ కానీ, ఇండ్లు కానీ, మరి ఏ ఇతరమైనటువంటి ఇవి కూడా లబ్ధి పొందలేదు మా కార్యకర్తలు. సార్, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా వేముల వీరేశం గారు అధికార పార్టీ తరఫున గెలిచిండు. ఇక్కడ ఈ విలేజ్, ఈ మారుమూల విలేజ్లో ఎంత మేరకు అభివృద్ధి చేసింది సార్? వేముల వీరేశం మాకు అతి దగ్గర కాబట్టి నేను అతని వెంటబడి అప్పట్లోనే దాదాపు 75-80 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేయించిన. ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా వలవాపురం అంటే వలవాపురంలో ఫస్ట్ మా కాన్స్టిట్యున్సీలోనే సీసీ రోడ్డు, ఇది మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి ఘనత మా వీరేశానికి దక్కింది. మా కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి చేసినాం మేము పని. సార్, మళ్ళీ రెండోసారి చిరుమర్తి లింగయ్యను మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు. ఓకేనా? మళ్ళీ ఆయన బీఆర్ఎస్లోకి పోయింది. ఓకే, అప్పుడైనా ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఆయన పార్టీ కార్యకర్తలను ఏనాడు కూడా దగ్గరికి తీసుకోలేదు. ఓన్లీ ఒక జడ్పీటీసీని మాత్రమే వెంటబొట్టుకొని అతను చేసినటువంటి కార్యక్రమాలు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏనాడు మేలు చేయలేదు, కార్యకర్తకు మేలు చేయలేదు ఆయన. చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి ప్రధానమైన ఒక 2 కారణాలు చెప్తారా? చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు ఎన్నో అవమానాలు చేసింది కాబట్టి అతనికి ఓటు వేయొద్దు అనేటటువంటి విధంగా చేసిరు కార్యకర్తలు. అతన్ని ఓడిపోవడానికి కూడా కారణం ముఖ్యమైనటువంటిది పార్టీ ఫిరాయింపు వల్ల. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితకు 3 ఎకరాల భూమి కానీ, అట్లాంటి పథకాలు ఈ విలేజ్లో ఏమన్నా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఉన్నారా సార్? ఒక్కరు కూడా లేరండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇది భూమి 3 ఎకరాల భూమి ఉన్నా అట్లాంటి ఏ ఒక్కరికి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లని ప్రవేశపెట్టారు ప్రతి విలేజ్లో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా లేదు ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే తప్ప 35-40 ఇండ్లు ఉన్నాయి. అవే ఇండ్లు మీరు పోయి చూసినా కూడా ఇప్పుడు అక్కడ ఎదురుగడే కనపడతాయి. లింగయ్య ఇచ్చినటువంటి కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కూడా లేవు మా గ్రామంలో. నిన్న నల్గొండ సభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కృష్ణా నది పైన, కృష్ణా జలాలపైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దానిపైన మీరు ఏమంటారు సార్? ఏమైనా నిన్న మేడిగడ్డకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడికి పోతున్న ఉద్దేశంతో డేట్ ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఈ నల్గొండ సభ పెడితే వాళ్లకు విరుగుడు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టింది తప్ప ఆయన వల్ల చేసింది ఏమీ లేదు. ఎవరు? కేసీఆర్ గారు. అట్లా సార్, అంటే ఇక్కడున్న మంత్రి గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు నేను ఉచిత విద్యుత్ ఇచ్చినాం, చాలా వరకు మోటార్లకు కూడా మీటర్లు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం అంటున్నారు సార్. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా జనరేటర్లు పెట్టిరని ఎద్దేవా చేస్తున్నారు. నిజంగా ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? బట్టి సార్, ఆయన ఇచ్చింది ఏమి లేదు, చేసింది ఏమి లేదు. జగదీశ్వర్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంచితే ఉచిత విద్యుత్ అది అందరికీ జగమెరిగిన సత్యం. అదే విధంగా ఫార్వర్డ్ అవుకుంటూ వచ్చింది తప్ప ఇతను చేసింది ఏముంది? ఏమి లేదు. అట్లా ఇప్పుడు అంటే హరీష్ రావు గారు కూడా, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, నల్గొండ జిల్లాకి మొత్తం కాళేశ్వరం నీళ్లు మేము అందించడం, ప్రతి ఎకరాకి పారుతున్నాయి అంటున్నారు. నిజంగా ఇక్కడ కాళేశ్వరం వాటర్ వచ్చాయా సార్? రాలేదు సార్.
మరి ఎందుకు అలా చెప్తున్నారు? చెప్తున్నారు అంతే. ఏమైనా అక్కడి నుంచి పోయింది, అక్కడికెక్కడో పోయింది. మా దగ్గర నల్గొండ జిల్లా దక్షిణ భాగంలో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు వచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్న కూడా ప్రాజెక్టుల పైన, మేడిగడ్డ పైన మన మంత్రివర్యులు మొత్తం ఆధారాలతో సహా తీసుకొస్తే అక్కడున్న హరీష్ రావు గారు అదంతా తప్పుడు నివారణ ఇచ్చారని చెప్పేసి అసెంబ్లీలో చెప్తున్నారు. నిజంగా తప్పుడు ఇచ్చారా సార్ సమాచారం? తప్పుడు సమాచారం 100% ఇచ్చారు. ఎందుకంటే అక్కడ మేడిగడ్డ అని సుద్దిల్ల ఇవన్నీ కూడా పగిలిపోయినాయి మొత్తం ఎక్కడికక్కడ. వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇక్కడ వచ్చి ఈ విధంగా ప్రచారం చేసుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. నయా పైసా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టి మొత్తం కోట్లు లక్షల కోట్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ పంచుకొని తీసుకున్నారు. అంతే తప్ప వాళ్ళు చేసినటువంటిది మొత్తం నిర్వాకమైంది. ఇప్పుడు పోయి మేడిగడ్డ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం చూస్తే ఎక్కడికక్కడ పగిలిపోయి నెరలు భాష ఉన్నాయి ప్రాజెక్టులు మొత్తం కూడా. డైలీ మనకు పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది ఆ పగిలిపోయినటువంటి విషయాలు మొత్తం కూడా. సార్, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా సావు నోట్ల తలకాయ పెట్టి నేను గవర్నమెంట్ని తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన, అయినా కూడా వాళ్ళు నా సభను అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి అంటున్నారు. నిజంగా సావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిందా సార్? ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఏమైనా ప్రజలను కానీ ఉద్యోగస్తులను కానీ వీళ్ళ ద్వారా తెచ్చింది తప్ప వీళ్ళు కష్టం లేని ఆయన ఎక్కడ చేయలే. పోయిండు అక్కడ నిరాహార దీక్ష తీస్తున్నని చెప్పుడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. రాత్రి తినటం పొద్దున్నాక నిరాహార దీక్ష చేయటం అంతే తప్ప ఆయన చేసింది ఏం లేదు. ప్రజలు లేకపోతే ఆయన ఎక్కడి నుంచి తెచ్చినట్టు, ఉద్యోగస్తులు లేకపోతే ఆయన ఇచ్చినట్టు, జీతాలు ఎన్ని రోజులంటే జీతాలు లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడి సచ్చిరు. సార్, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అమరుడు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి 100% న్యాయం జరుగుతుంది. ఎట్లా చెప్పగలరు? ఎట్లా చెప్పండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గరికి పిలుచుకొని అన్ని విధాలా నేనున్నానమ్మా, వాళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు, నీ కొడుకు చేపట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనేటటువంటి విషయం కూడా 100% అని చెప్పిండు. నీకు కూడా మేము న్యాయం చేస్తాం, వాళ్ళ లెక్క మేము వదిలిపెట్టాం అని వారికి హామీ ఇచ్చిండు. సార్, గద్దరు చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఒక అవార్డులు ఏర్పాటు చేశారు సార్. అట్లనే ఏర్పాటు చేస్తారా? వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏమైనా కల్పిస్తారా? సరే, దురదృష్టవశాత్తు వాళ్ళ కుమార్తెకు హైదరాబాద్లో ఒక సీటు కేటాయించడం జరిగింది. ఆమె ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కూడా ఆమెను ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఆ అమ్మాయిని కానీ, తల్లిని కానీ, కొడుకుని కానీ వాళ్లకు చూసుకుంటారు. మరి గద్దారు చేసినటువంటి గద్దారును ఆడికి అసెంబ్లీ కాడ కాదు, వాళ్ళ ఇంటి దగ్గర దీని దగ్గర పోయి పోతా అంటే పోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెట్టిండు అక్కడనే. కారణం ఏంది? ఆయన యొక్క మంచితనం ఏంది, చెడుతనం ఏంది అనేది కూడా కనపడదు అక్కడ. సార్, ప్రజాపాలన అంటే మీరు చూసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు విలేజ్లకు రాలేరు సార్. ఈ 6 గ్యారంటీలపై ప్రజాపాలన పైన ప్రజలు ఏ సమస్యను చెప్పుకోవడానికి ప్రజాపాలన ఏర్పాటు చేసింది. అవును, ఎలా ఉంది సార్ స్పందన? చాలా బాగుంది. ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఎక్కువ ఏ సమస్యల మీద అప్లికేషన్లు పెట్టుకున్నారు ప్రజలు? ఫస్ట్ చేసినటువంటిది బస్సు ఫ్రీ. తర్వాత ఇప్పుడు ఊర్లలోకి వచ్చి 6 గ్యారంటీల పథకానికి ఇదేది మన గ్యాసు, కరెంటు, ఇండ్లకు వగైరా అన్నిటికి కూడా దరఖాస్తులు పెట్టుకుంటారు. ప్రభుత్వ అధికారులు కూడా మన గ్రామాలకు వచ్చి అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటారు, సమాచారాన్ని సేవ తీసుకుంటారు. అంటే అప్పటి రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి మధ్యలో ఉన్న తేడాలు ఏంటి? వాళ్ళు ఏమైనా ఆఫీసులో కూర్చొని పైసలు తీసుకొని లంచాలు తీసుకొని పనిచేసి తప్ప ఇక్కడ డైరెక్ట్ గ్రామాలలోకి వచ్చి డప్పు కొట్టించి వాళ్ళని పిలిపించుకొని ఏంది దేని సమస్య గురించి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అన్ని సమస్యల గురించి వాళ్ళు తెలుసుకొని సమాచారాన్ని తీసుకుంటారు ప్రజల నుంచి. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా ప్రజలలో దేశవ్యాప్తంగా చైతన్యం వచ్చిందంటారా? 75% వచ్చింది. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. రాజీవ్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర కానీ, అక్కడి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వచ్చినటువంటి యాత్ర ఫుల్ సక్సెస్ అయింది. దానివల్ల కూడా మా గవర్నమెంట్ రావడానికి కూడా ఒక తోడ్పాటైంది. సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న ఎంపీ ఎన్నికలు, మీరేం చెప్పదలుచుకున్నారు? రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీకి 12 లేక 13 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నామే. తప్పకుండా వస్తుంది.
దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ ఇక్కడ విలేజ్లలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి సార్. అవి మూసివేయాలని చెప్పేసి సీఎం గారు కూడా కొన్ని చోట్ల ఆర్డర్స్ ఇచ్చిండు. ఇక్కడ మీ ప్రభుత్వంలో మూసేస్తారు. 100% సక్సెస్ అవుతుంది. ప్రభుత్వం కనుక ఒక ఆర్డర్ ఇష్యూ చేసిందనుకో, వాళ్ళకంటే ముందు గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు బెల్ట్ షాపులను మూసేపించడానికి మేము ముందుకు వస్తాం. సార్ గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందంటారు. న్యాయం ఎక్కడ జరగలేదు. మహిళలు ఏం జరిగింది చెప్పండి. బెల్ట్ షాపులు పెట్టింది. బెల్ట్ షాపుల వల్ల అమ్మాయిలు వాడు పొద్దున్న కష్టం చేస్తుంది, సాయంత్రం కూడా తాగుతుంటూ పడుతుండు. అమ్మాయిలను పోయి ఏంది ఇప్పటిదాకా ఎక్కడున్నా ఏం సంగతి అంటే వాడు తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టడం జరుగుతుంది. అట్లా నిరుద్యోగులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాగో గత ప్రభుత్వాలలో ఎలాంటి న్యాయం జరగలేదు. మీ ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఆల్రెడీ మన కానిస్టేబుల్ జాబ్లు 17,000 ఇస్తున్నట్టుంది. మళ్ళీ కూడా గ్రూప్ 1 పోస్టులు ఇస్తున్నారు. వాళ్ళు వేసారు. రేపు జరగబోయేటటువంటి దాంట్లో కానిస్టేబుల్ పోస్టులు, మొన్న నర్సింగ్ పోస్టులు జరిగినాయి కదా, అవి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కానిస్టేబుల్ కూడా అయితే 2 లక్షల పోస్టులు ఇస్తా అని కూడా, టీచర్ పోస్టులు ఇంతవరకు కూడా 10 సంవత్సరాల పీరియడ్లో కేసీఆర్ గారు టీచర్లపై ఎలాంటి అవగాహన లేకుండా చేసి టీచర్ పోస్టులు ఇవ్వలే. ఈసారి మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటిస్తారు. డేట్ వైజ్గా ఒక 1 by 1 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. పార్టీలు అంటే పదవుల కోసం ఏమైనా ఆశిస్తున్నారు? మాకు పదవులు కాదు ముఖ్యం, పార్టీని ముందుకు తీసుకెళ్ళటం ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇక్కడ బొప్పారం నుంచి కాసనగోడు మీదుగా ఇక్కడికి రోడ్డు మార్గం అయితే ఏమాత్రం బాగలేదు. ఎందుకు? రెండు సార్లు కూడా అధికార పార్టీనే గెలిచింది. ఎందుకు చేసుకోలేకపోయారు? ఎందుకు ఏం చేసినా చేస్తాం అంతేగాని ఆయన దగ్గర రాణించేటట్టు లేదు కదా. ఎమ్మెల్యే కూడా అతని దగ్గరకు వచ్చి మాట్లాడంటే మీ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ చిన్న వాళ్ళతో మాట్లాడి ఆయన వచ్చి మాకు చెప్తాడు ఈ ఊరు మొత్తం కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ మా దగ్గర రావద్దు అని చెప్తున్నాయి. చెప్పిండు, అటు చేసిండు. ఈ రోడ్ల విషయాలల్లో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఏమైనా మీరు వినతి పత్రాలు ఏమైనా ఇచ్చారా? ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు. రేపు పోయి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. బస్సు రావడానికి కూడా చేస్తాం. రోడ్ల ఇది డబల్ రోడ్ చేస్తా అన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చి డబల్ రోడ్ 100% 1 year లోపల చేసేస్తా అని చెప్పిండు. ఇంకా దాదాపు 9 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లు చేసి అక్కడ నగర్కల్ ఊరు బయట వరకు 3 కిలోమీటర్లు అయింది. ఇంకా 12 కిలోమీటర్లు మూసి ప్రాజెక్టు, ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. 9 కిలోమీటర్లు నేను తప్పకుండా చేస్తా అని కూడా మొన్ననే ఒక 10 days బ్యాక్ వచ్చి హామీ ఇచ్చిపోయింది. సార్, దళిత బంధు, బీసీ బంధు ద్వారా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బీసీ బంధు మంగళూరు నాయ బ్రహ్మసు, ఎస్సీ బంధు మా ఊళ్ళో చిన్న విలేజ్ 1100 చిల్లర ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ఎస్సీలు ఏమైనా ఒక 15 ఇండ్లు ఉన్నాయి. 15 ఇండ్లకు ఈ జడ్పీటీసీ ఎంపీటీ మన ఎమ్మెల్యే గారికి దగ్గర కాబట్టి ఆయన ఏం చేసిండు, నా ఊళ్ళో పెట్టిన తర్వాతనే వేరే వీళ్ళు పెట్టు ఈ దళిత బంధు అని పెట్టించుకుంటూ 15 ఇండ్లు 15 వచ్చినాయి. ఈ ఊరు 15 మంది ఉంటే 15 మందికి వచ్చినాయి. కూతవేడు దూరంలోనే మూసి ప్రాజెక్టు సార్, ఇసుక అక్రమాలు చాలా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. మీ ప్రభుత్వంలో దాన్ని నిర్మూలించడం కోసం ప్రయత్నిస్తారా? ఇక జరగవని చెప్పిండు మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు. అట్లాంటి వాటి మీద మనం కన్నే చేసి ఉంచాలి, వాళ్ళని రాకుండా చేయాలన్నాడు. మా దగ్గర కాకుండా కాసనగూడు, అది మన ఈ ఊరు ఇటుకులపాడు, మాదారం, ఉంగమర్తి ఆ ఏరియాలో జరుగుతుంది. మా దగ్గర జరగదు. మా దగ్గర నీళ్ళు ఉంటాయి కాబట్టి పోవడానికి అవకాశం లేదు. గొలవపురం నుంచి అక్కడి వాళ్ళే చేస్తారు ఎక్కువ. ఇటుకులపాడు అది మూసీ ప్రాజెక్టుని శుద్ధి చేస్తామని గత ప్రభుత్వం కూడా మాటలకు వదిలేసారు. మీరు కూడా అలా వదిలేస్తారా? శుద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన వాటర్ అందియగలుగుతారా? అందిస్తుంది మా గవర్నమెంట్ చేస్తుంది. మా ఎమ్మెల్యే కూడా మొన్న వచ్చి చెప్పింది, నీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతాం, చేద్దాము, మనందరం కూడా ఉండాలి అని కూడా చెప్పిండు ఎమ్మెల్యే గారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు మీకు ఏమేమి హామీలు ఇచ్చింది సార్? ఇక్కడ డబల్ బెడ్రూమ్ కానీ డబల్ రోడ్ కానీ ఇంకెన్నో ఏ విషయం ఉన్నా నా యొక్క శాయశక్తుల మిమ్మల్ని కాదనుకుంటా ముఖ్యమైన కార్యకర్తలు పిలుచుకుందాం. కాకపోతే నేనే వస్తా ఇక్కడికి గ్రామసభ పెట్టి, గ్రామసభలోనే మేము మీకు కోరినటువంటి కోరికల గురించి నేను హామీ ఇస్తా అని చెప్పింది. దాంట్లో కూడా వెనకాడను అని చెప్పింది.